హాయ్ ఫ్రెండ్స్ టాపిక్ వచ్చి టీఎస్ సంబంధించి మనకు పాలిసెట్ సంబంధించి మనకు 2024 గాను సీట్ అలాట్మెంట్ అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కిందనైతే కామెంట్ చేయండి. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేస్తే ఎంతో సో మీకోసం ప్రతి చిన్న డౌట్‌ని కూడా క్లారిఫై చేస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ లైక్. మాకు 13థ్ వచ్చేసి అయితే ఈ మంత్ సీట్ అలాట్మెంట్ సంబంధించి రిజల్ట్స్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే మీరు ఏదైతే పాలిసెట్ సంబంధించి మనకు వెబ్ ఆప్షన్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క కాలేజ్ సంబంధించి మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అనే దానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనకు 13 అయితే రాబోతున్నాయి ఈ మంత్ వచ్చేసి మనకు. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియోలో నేను డెమో వీడియో కింద చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోని క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడైతే మీకు ఈ విధంగా ఇక్కడ చూపిస్తారు చూడండి మనకిక్కడ. ఫస్ట్ వచ్చి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారు. మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారో తర్వాత మీ యొక్క క్యాప్చా అయితే ఎంటర్ చేస్తారు. కిందన ఒక క్యాప్చా కనబడుతుంది కదా! ఆ యొక్క క్యాప్చా ఎంటర్ చేసిన మనకిక్కడ లాగిన్ అనేది కనబడుతుంది. ఆ యొక్క లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్ అనేది కనబడుతుంది. ఇక్కడైతే మీరు కేర్‌ఫుల్‌గా అయితే చూసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు మీ యొక్క హాల్ టికెట్ నంబరు, మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేము, ఇక్కడ లాగౌట్ అనేది టోటల్‌గా అన్నీ ఇస్తారు. ఇక్కడ మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క అలాట్‌మెంట్ ఆధారం మీదైతే కరెక్ట్‌గా ఉందా లేదా? సో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారా లేదా అనేది మీరు టోటల్‌గా చూసుకోవాలి. సో మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో కూడా ఇక్కడ మీకు కేర్‌ఫుల్‌గా కనబడుతుంది కదా! చూసుకోండి. అలాగే సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్ట్ అనేది మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో అక్కడ డీటెయిల్‌గా ఇస్తారు. అక్కడ మీరు ఆన్‌లైన్‌లోని సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాలి. ఐ యామ్ యాక్సెప్ట్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే సరిపోతుంది. మీరైతే యాక్సెప్ట్ చేసినట్టే. యాక్సెప్ట్ చేసిన తర్వాత కాలేజ్‌కైతే కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి. సో ఆ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో చేయాలో లేదో కూడా కిందనైతే కామెంట్ చేసేయండి. సో వీడియో వచ్చేసి లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఇవైతే డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత సో టోటల్‌గా ఈ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇదనమాట మనకు డౌన్‌లోడ్ చేసుకునే విధానం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. సో వీడియో వచ్చేసి అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటే టీఎస్ పాల్ సెట్ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే. థాంక్ యూ.